వాక్యం అంటుంది, యవన కాలమున కాడిమోయట నరునికి నువ్వు దేనికి పని. మనుషులు ఎంత తృణీకరించారు, ఎంత తృణీకరించబడతామో అంత ఘనపరచబడతాం. యేసుప్రభు క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఏంటంటే తృణీకరింపబడిన వాడాయన. యేసుప్రభు క్యారెక్టర్ పేరు తృణీకరింపబడిన వాడని. నిజంగా 7 సందర్భాలు యేసుప్రభు తృణీకరించబడ్డాడు. ఆయన ఈ లోకానికి వస్తానంటే ఆ గర్భంలో ఆయన ప్రవేశించడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత లోకంలోకి వస్తానంటే పశువులతో వచ్చింది. ఇంకా లోకంలో జీవిస్తానంటే ఆకాశ పక్షులు గూలున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. ఆయనకి తల వాల్చుకునే స్థలం లేదు. ఆయన పడుకుందామంటే ఓడ అమరం కింద తల చేసుకుని పడుకోవాల్సి వచ్చింది. ఆయన ఆఖరికి చనిపోవడానికి ప్లేస్ లేదు. ఈ హ్యాంగ్ ఇన్ ద క్రాస్, శిలువ మీద వేలనంట. అంటే నేల మీద చనిపోలేదు, ఆకాశంలో నేలకు భూమికి మధ్యలో పొయ్యి మీద చనిపోయాడు. అక్కడ సమాధి చేయబడదామంటే సమాధికి స్థలం లేదు. ఎవరో దాక్షిణ్యం చూపిస్తే సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి పైసలు ఖర్చు లేవండి.